Hey guys, welcome back to my YouTube channel Deepu Vlogs. Actually వీడియో వచ్చేసిందంటే my ఫ్యామిలీ అందరం కలిసి ఆఫ్టర్ a long time టెంపుల్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో మేము అందరం వచ్చేసి కుర్వాపురం వెళ్తున్నాము. అది వచ్చేసి కర్ణాటక రాయచూర్లో ఉంటుంది. సో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఇంకా వెహికల్స్కి పూజ అవన్నీ చేసుకునేసరికి ఇంకాస్త లేట్ అయింది. ఆల్మోస్ట్ వెహికల్స్ పూజ అవన్నీ చేసేయడానికి మాకు 1 hour టైం పట్టిందనమాట. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్. అండ్ మేము మా లడ్డు బాబుతో ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అండ్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ఎక్కడ లాంగ్ జర్నీ వెళ్ళాక. సో దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ జర్నీ అనమాట ఆఫ్టర్ నా డెలివరీ. అండ్ మేము వచ్చేసి ఏ చిన్న ట్రిప్ వెళ్ళినా, లైక్ వేములవాడ కానీ, కొమరల్లి కానీ, ధర్మపురి కానీ, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెహికల్స్కి అనేది పూజ చేసుకున్నాకనే స్టార్ట్ అవుతాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ ఇంకా మా బావ ఇద్దరు కలిసి వెహికల్స్కి పూజ చేస్తున్నారు. వాడు పడిపోతాడని ఎందుకు పడేస్తాం అప్పుడేం పడేమి ఇక పట్టినవిగా ఇక్కడ ఇంకా ధర ఓపిల వచ్చేసి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ఆశ్రమంకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈ ఆశ్రమం వచ్చేసి మేము వెళ్ళే రూట్లో దారిలోనే ఉండే, సో ఇంకా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఆశ్రమంకి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడనే అంబాత్రియ క్షేత్రం అనేది కూడా ఉంటుంది. నాకు తెలిసి యాక్చువల్ చాలామంది మీరు కూడా యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. మేము కూడా యూట్యూబ్లో చూసే ఈ ప్లేస్కి అనేది వచ్చామన్నమాట. ఇక్కడ స్వామీజీ వారి అన్ని ఫొటోస్, అంటే గుడి ఎలా స్టార్ట్ చేశారు ఏంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడ నిత్యం అన్నదాన సేవ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆవు పేడలతో దీపాంతాలు చేసి ఉంటుంది అనమాట. సో మనం అక్కడ దీపాంతాలు వెలిగించవచ్చు. ఇది వచ్చేసి టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట, శ్రీ శ్రీ అంబాత్రియ క్షేత్రం నేను చెప్పింది. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు వచ్చేసి 12 రాశులకి సంబంధించిన చెట్టు అనమాట. అంటే 12 రాశులు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు లాగా ఇట్లా ఉంటుంది కదా. అంటే మర్రి చెట్టు, రాగి చెట్టు, అల్లనేరేడు చెట్టు, జమ్మి చెట్టు, ఇవన్నీ చెట్లు కలిపేసి ఒకటే చోట ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇంతకుముందు మనకి బయట ఆవు పేడతో చేసిన దీపాంతాలు ఇచ్చారు కదా, వాటిని ఫస్ట్ మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ ఆ దీపాలని వెలిగించాలన్నమాట. ఆ దీపాలను వెలిగించినాక మనం వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. మనకి బండారు ఇస్తారు కదా, పసుపు, ఆ బండారును గుడి చుట్టూ వేసుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, టెంపుల్లో వెలిసిన 3 అమ్మలు, అలాగే
క్షేత్రపాలిని అయిన శ్రీ చాముండేశ్వరి దేవి ఉన్నారు కదా, చాముండేశ్వరి దేవిని 52 రకాల దివ్యమైన మట్టితోని చేశారనమాట ఈ విగ్రహం ఏదైతే ఉందో అది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి 3 అమ్మవార్ల దర్శనము కలుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి అఖండ జ్యోతి దీపము, 9 జ్యోతులు వెలుగుతుంటాయి అన్నమాట ఇప్పటికీ. ఇంకా ఫైనల్లీ మేము ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ తీసుకొని కుర్వపురం స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము కుర్వపురం రీచ్ అయ్యేసరికి 3:30 చూపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక చూడాలన్నమాట మేము రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది. ఫైనల్లీ మేము వచ్చేసి టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. ఈ టెంపుల్ ఏదైతే ఉందో మన తెలంగాణ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ప్లేస్ చూసారా, ఏదైతే ఉందో దాన్ని దత్త దర్బార్ అని పిలుస్తారు ఇక్కడ అందరూ. ఇక్కడ నుండి మనం కిందికి వెళ్ళామంటే స్టెప్స్ దిగి అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకి దుర్గామాత అమ్మవారు ఉంటారనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక సైడ్ వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు, ఇంకో సైడ్ వచ్చేసి దుర్గామాత అమ్మవార్లు ఉంటారనమాట. ఇక్కడ నుండి మనం బయటికి వెళ్తే మనకి రివర్ కనిపిస్తుంది. ఆ రివర్ ఏదైతే ఉందో అది దాటుకొని వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మన తెలంగాణ బార్డర్. ఇక్కడ పడవెక్కి మనం అటు సైడ్ వెళ్ళినాము అని అంటే అదంతా కర్ణాటక బార్డర్ అనమాట. టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాయచూర్లో ఉంటుంది. దాన్ని కుర్వపురం అని పిలుస్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ నుండి అక్కడ టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఉన్నది ఒకటే వే, ఇక్కడ నుండి బోట్లో వెళ్ళాలి. ఇంతకుముందు అయితే ఇక్కడ తెప్పలు ఉంటుండే, ఇప్పుడు ఆ తెప్పలు తీసేసి మనకి బోట్ ఫెసిలిటీ అనేది వచ్చిందనమాట. మనకు బోట్ ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బోట్ ఎక్కగానే మనం పేమెంట్ చేసేసాలి, ఎందుకంటే ఈ పేమెంట్ మన తెలంగాణ బార్డర్ వాళ్ళకి వస్తుంది. చూడు ఇది మెయిన్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నమాట. మనము కృష్ణానది దాటినాక ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. కంపల్సరీ మెన్స్కి అయితే కండువా ఇంకా ధోతి ఉంటేనే అలౌడ్ ఉంటుంది, లేకపోతే లేదు. మేము వెళ్ళిన రోజు అంత రష్ లేదు, కానీ జనరల్గా అయితే పౌర్ణమి రోజున ఫుల్ రష్ ఉంటారు అన్నమాట ఇక్కడ వచ్చేసి. పాదాలను ముట్టుకుంటాడు.
బాబాయ్ మమ్మీ తాగినాక తాగిస్తా లడ్డు లడ్డు అవునండి లేదండి బయట ఉన్నా దీక్షిత్ గారండి చూస్తున్నారా ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి దీపు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.